ఇప్పుడు ఇంట్లో వంట అది బాగా చేస్తున్నాడు కదా నువ్వు చెప్పినట్టే. అన్ని నేనే నిజం చేస్తాను. చెప్పు, అక్కడ మిషన్ ఉంది, అబద్ధాలు చెప్పతే అన్ని నేనే చేస్తాను, అస్సలు ఏం తెలియదు. ఏమని పిలుస్తాడు బావా? పొట్టి. ముద్దుగా నువ్వేమని పిలుస్తావు? పండు. పండు. చూసారా ఎంత బాగున్నాయి. మార్చొద్దు మనం ఇంకా. సూపర్. చలో జాగ్రత్తగా విను. చిన్ని చిన్ని చినుకులు చల్లని చిరుగారులో జారుతున్నాయి, చిట్టి చిట్టి మురుకులు చింతామణి ఇంట్లో చిటపట్లాడుతున్నాయి. చాలా లవ్ మ్యారేజ్ వాళ్ళు కొంచెం టఫ్ ఇవ్వాలి మనం. చిన్ని చిన్ని చినుకులు చల్లని చిరుగారులో జారుతున్నాయి, చల్లని చిరుగాలిలో జారుతున్నాయి, చిట్టి చిట్టి మురుకులు చిట్టి మురుకులు చింతామణి ఇంట్లో చిటపట్లాడుతున్నాయి. చింతామణి ఇంట్లో చిటపటలాడుతున్నాయి. రెడీ యాక్షన్. చిన్ని చిన్ని చినుకులు చల్లని చిరుగాలిలో జారుతున్నాయి, చిట్టి చిట్టి మురుకులు చిటపటలాడుతున్నాయి. ఎక్కడ? చింతామణిలో చిటపటలాడుతున్నాయి. చింతామణి ఇంట్లో చిటపటలాడుతున్నాయి. సూపర్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు లక్కీ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. మరి ఇదే ఆనందంతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఇక మొదలెట్టండి. దబిడే దిబిడే. ఆల్ రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు రాజేశ్వరి గారు, ఇటువైపు శ్వేత గారు. సో రాజేశ్వరి గారు గెస్సర్, శ్వేత గారు డ్రాయర్. ఇరగదీసేస్తారు బొమ్మలో. ఓకే అంతే కదా? రెడీగా ఉండండి. రాజేశ్వరి గారు ఒక తెలుగు సినిమా టైటిల్ చెప్తాం. మ్యూజిక్ ఇవ్వండి రాజేశ్వరి గారికి. మ్యూజిక్ వస్తే ఓగండి. తడంటే అప్పుడు మాకు తెలుస్తుంది మీకు మ్యూజిక్ వచ్చి. సూపర్. ఎటో వెళ్ళిపోయింది మనసు వేయండి, దాన్ని ఎటో పంపించండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మనసు మాత్రం ఈజీగా వేసేస్తారు. దానికి పక్షులు వేసి పాపం గాలిలో ఎగిరినట్టేయండి. ఏంటి లవ్? బామ్మ ఇదేంటిది కొత్తగా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. పబ్లిక్ టాయిలెట్ లాగా ఏదో బొమ్మ. లవ్ ఎగిరిపోయింది. ప్రేమ పావురం. ఇంకా పావురాలు అంటే రెండు. హృదయం. ఇంకా హృదయాన్ని ఏమంటారు? ఇంకో వర్డ్. హార్ట్ అటాక్. అమ్మ బాబాయ్, హృదయాన్ని హార్ట్ అటాక్ ఇచ్చింది. హృదయాన్ని ఇంకో పేరు. మనసు. అది మనసు ఎగిరిపోయింది. ఎక్కడికి? ఎటో వెళ్ళిపోయింది మనసు. ఎటో వెళ్ళిపోయింది మనసు. అమ్మా, ఇది మనసు. ఓకే, ఇదేంటండి కిందది? ఎగిరిపోయింది. ఇది ఎగిరిపోవడమా? ఓకే, ఇది ఎగిరిపోవడం. ఈ పైది ఏంటండి? మాకైతే అది ఎగ్జాక్ట్లీ పబ్లిక్ టాయిలెట్ లానే కనపడుతుంది. అది కూడా ఇండియన్, వెస్ట్రన్ కూడా కాదు. చప్పట్లు కొట్టండి. మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ ఇటువైపు మాధవి గారు, ఇటువైపు ప్రతిమ గారు రెడీగా ఉన్నారు. ప్రతిమ గారు డ్రాయర్, మాధవి గారు గెస్సర్. అంతేనా మాధవి గారు? మాధవి గారు మ్యూజిక్ ఇవ్వండి. ఆల్రెడీ ఊగుతున్నారు. మ్యూజిక్ వచ్చాక ఇంకా ఎంత ఊగుతారో చూడాలి ఇప్పుడు. సినిమా పేరు గుండమ్మ కథ. గుండమ్మని వేయండి ఫస్ట్. అంటే లేడీ లావుగుండ. ముందు హెడ్ వేయండి. సూర్యకాంతం గారు మీరేమనుకోకండి. రామచంద్ర, ఏ కోడలి శాపము. పాపం సూర్యకాంతం గారు తల దూకోలేదమ్మా. చెప్పండి ఆమె ఎవరో? అమ్మాయి. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అమ్మాయిగా కనపడిందా మీకు? మాత్రం దెయ్యాల్లా కనపడుతుంటే. ఎవరామె? తెలుగమ్మాయా? లేడీ, పెద్ద లేడీ. తెలుగమ్మాయి. తెలుగు అమ్మాయా? అదేంటది కథనా? బుక్ వేయండి, బుక్. ఆమెకు జుట్టు లేకుండా గుంటేయండి. బుక్క. చెప్పండి రెండు కలిపి. అమ్మాయి చదువుకుంటుందా? ఏంటి? బ్రెయిన్ లేదా? అబ్బా, నేనేమైనా లోపలికి చెయ్యటి చూపెట్టానా లేదని? హెయిర్. లేకపోతే ఏంటి? గుండమ్మ. గుండమ్మ కథ. అబ్బా, సరదాగా సాగిపోతున్న మన బామలు సచ్చిబామలో మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి.
ఈ రోజు ఓషంలో మనం ఆడుతున్నాం తార్మార్ టక్కర్మార్ అనే ఆట. ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే ఇటువైపు 9 గ్లాసెస్ ఉన్నాయి, ఇటువైపు 9 గ్లాసెస్ ఉన్నాయి. సో ముందు మీరు ఇలా బెలూన్ ఎగరేసారు అనుకోండి, మీరు క్యాచ్ చేసే లోపు మీ గ్లాసులు తీసుకొచ్చి దీనికి పెట్టాలి. తర్వాత తన ఎగరేస్తుంది, ఆమె క్యాచ్ చేసే లోపు మీ గ్లాసులు తెచ్చేసుకోవచ్చు, లేదంటే వేరే గ్లాసులు తీసుకొచ్చి మీ దాని మీద పెట్టచ్చు. ఓకే, ఫస్ట్ ఎల్లో గ్లాసులు తీసుకొచ్చి దీని మీద పెట్టారు అనుకోండి, నెక్స్ట్ ఆడినప్పుడు మీరు మీ బ్లూ గ్లాసులు తీసుకొచ్చి అక్కడ బ్లూ చేసేయాలి. తను ఎల్లో చేసేస్తుంది ఈ గ్లాసుల్ని, మీరు తీసుకెళ్లి బ్లూ చేసేయాలి. ఓకే, ఢిల్లీ రాణి గారు అండ్ సుభాషిణి గారు రెడీ? 3, 2, 1 అండ్ స్టార్ట్. స్టాప్. మీరేయండి. స్టాప్ 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 పడేసారు. స్టాప్. స్టాప్ స్టాప్ స్టాప్. ఎండ్. ఆల్ రైట్. సో అక్కడ 4 బ్లూ, ఒక ఎల్లో ఉంది, ఇక్కడ 4 ఎల్లో, ఒక బ్లూ ఉంది. కాబట్టి ఢిల్లీ రాణి గారు 4 పాయింట్స్, సుభాషిణి గారు 4 పాయింట్స్. మనం ఆడుతున్నాం తార్మార్ టక్కర్మార్ అనే ఆట. ఇప్పుడు ఆడడానికి సునీత గారు అండ్ లావణ్య గారు వచ్చారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్, మీరు బాల్ ఎగరేసినప్పుడు మీరు క్యాచ్ చేయాలి, ఈ లోపల మీరు ప్లేస్ చేస్తూ ఉండాలి. రెడీ? 3, 2, 1 స్టార్ట్. స్టాప్. మీరేయండి. స్టాప్. అయిపోయింది అయిపోయింది. పైకేయండి, వేసండి వేసండి ఫాస్ట్. ఓ ఆపండి. ఇది కింద పడిపోయింది కాబట్టి దాన్ని తీయట్లేదు. స్టాప్. ఇప్పుడు క్యాచ్ అండి క్యాచ్ అండి క్యాచ్ అండి క్యాచ్. ఆల్ రైట్, గేమ్ స్టాప్ అయిన తర్వాత ఇటు 4 ఎల్లో ఉన్నాయి కాబట్టి సునీత గారు 4 పాయింట్స్, అటు 2 బ్లూ ఉన్నాయి కాబట్టి లావణ్య గారికి 2 పాయింట్స్. ఓషంలో ఈ రోజు మనం ఆడాం తార్మార్ టక్కర్మార్ అండ్ 4 పాయింట్లు సాధించి విన్నర్స్ గా నిలిచారు సునీత గారు, సుభాషిణి గారు అండ్ ఢిల్లీ రాణి గారు.